వెల్కమ్ టు M1 న్యూస్. నర్సంపేటలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. విగ్రహం తొలగింపునకు భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తీవ్రంగా ఖండించారు. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులతో కలిసి హైదరాబాద్ తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించిన గండ్ర వెంకటరమణారెడ్డి పెద్ది సుదర్శన్ రెడ్డి తెలంగాణ ఉద్యమం కోసం, నర్సంపేట అభివృద్ధి కోసం ఎంతో కృషి చేసిన నాయకుడని అన్నారు. విగ్రహాన్ని తొలగిస్తే ఉద్యమాన్ని ఆపలేరని, ప్రతి గ్రామం ప్రతి కూడలిలో పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహాలు ఏర్పాటు చేస్తామని గండ్ర వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు. శాంతి భద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా యంత్రాంగం బాధ్యతగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. నిన్న రాత్రి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి విగ్రహాన్ని తొలగించడాన్ని ఇంతకుముందు మా పెద్దలు అన్ని విషయాలు చెప్పిండ్రు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఒక చరిత్ర లేనోడు కాదు. నర్సంపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి, అక్కడ ఉండేటువంటి ఓడినా గెలిచినా ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఇక్కడ నేను పుట్టిన ప్రాంతంలో ప్రజలందరూ కూడా బాగుండాలనే ఒక మంచి సంకల్పంతో ఈరోజు మెడికల్ కాలేజ్ తీసుకొచ్చిన, ఈరోజు కృష్ణా గోదావరి బేస్ లింక్ చేసింది. ఈరోజు పాకాల చెరువు కృష్ణా బేసిన్లో ఉంటే గోదావరి బేసిన్ వాటర్ తీసుకొచ్చి ఈరోజు 2 పంటలు పండే విధంగా మరి లిఫ్ట్ ఇరిగేషన్ రామప్ప నుంచి తీసుకురావడానికి ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారితో పోరాటం చేసి, కొట్లాడి, ఒప్పించి, మెప్పించి తీసుకొచ్చి ఈరోజు 2 పంటలు పండిస్తున్నాడు. అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసిండు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కూడా క్రియాశీలకమైనటువంటి నిర్మాణాత్మకమైన పాత్ర పోషించిండు. ఆ రోజు విద్యార్థులను, ఉద్యోగ సంఘాలను, కుల సంఘాలను, అన్ని రాజకీయ పార్టీలను, ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండే, నాతో కూడా నిత్యం మాట్లాడేవాడు. అంటే తపన తెలంగాణ రాష్ట్రం సాధించాలనే ఒక తపనతోటి పనిచేసినటువంటి గొప్ప నాయకుడు. కాబట్టే ఆయన ఆకస్మికంగా చనిపోతే యావత్ వరంగల్ జిల్లానే కాదు, తెలంగాణ సమాజం అంతా కూడా ఆయన వెనకాల ఉండి ఆయన చనిపోయినటువంటి బాధ నుంచి ఇప్పటికి తేరుకోలేని పరిస్థితులు ఉంటే, ఈరోజు ఎవరైనా చనిపోయేంత వరకు ఉండొచ్చు, కోపము, తాపము ఇవన్నీ ఉండొచ్చు. చనిపోయిన తర్వాత అవన్నీ మర్చిపోయేటువంటి సాంప్రదాయం మనది. అలాంటిది మర్చిపోయి ఆయన మరి గుర్తుగా పెట్టినటువంటి విగ్రహాన్ని పెట్టిండ్లు అయిపోయింది, దానికి నువ్వు కూడా దండేయి, సానుభూతి ప్రకటించు. అది కాకుండా ఏంది రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? అంతమంది పోలీసులు అవసరమా? అంతమంది మా నాయకులను అరెస్ట్ చేయడం అవసరమా? ఇంత దుర్మార్గంగా వ్యవహరించడం ఇది బాధాకరమైంది. మరి ఈ రోజు ఇది ఇంతటితో ఆగదు. ఖచ్చితంగా ఇంతకుముందు మా నాయకులు చెప్పినట్టుగా ఖచ్చితంగా రేపు ప్రతి గ్రామంలో పెడతాం, ప్రతి కూడల్లో పెడతాం. ఈ రోజు అంటున్నావు కదా పర్మిషన్లు అని, ఎవరి విగ్రహాలకు ఉన్నాయండి పర్మిషన్లు? ఈ రోజు ఎక్కడెక్కడే ప్రతి గ్రామంలో విగ్రహాలు ఉన్నాయి, పర్మిషన్లు ఉన్నాయా? ఎవరు తీసుకున్నారు పర్మిషన్లు? ఆ సాంప్రదాయం లేదు. ప్రేమతో, గౌరవంతో పెట్టుకునే సాంప్రదాయం మనది. కాబట్టి మీరు పర్మిషన్ లేవని కుంటి సాకులు చెప్తే మాత్రం ఖచ్చితంగా ఇది శాంతి భద్రతల సమస్య అవుతుంది. దీన్ని ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని హెచ్చరిక చేస్తాను.